బేసిక్ ఆపరేటర్స్, తర్వాత హాయిస్టింగ్, డిక్లరేషన్స్, డెఫినేషన్స్, ఈ వర్డ్స్ అన్ని చాలా వెరీ పెక్యులర్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు నేనంత స్పెసిఫిక్గా ఉంటాను ఈ విషయంలో అంటే, రేపొద్దున మీరు మళ్ళీ ఇలాంటివే చదవాలి కదా, డెఫినేషన్స్ చదవాలి, తర్వాత బ్లాగ్స్ చదవాలి. వాళ్ళు ఏంటంటే ఫ్లైలో రాసేస్తారు, వాళ్ళంత విడమర్చి చెప్పరు ఎప్పుడు కూడాను, రైట్? సో అందుకని ఇట్ విల్ బి హలో సూర్య, యా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అట్లా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఆపరేటర్స్ గురించి చూద్దాం. వాటి బిహేవియర్ మెయిన్గా ఒక చిన్న కుక్క పిల్ల, చాలా చిన్న కుక్క పిల్ల అటు ఇటు తిరుగుతుంటే దాని బిహేవియర్ ఎట్లుంటుంది చూస్తాను, చూసావా? అరే రే రే భలే తోక ఊపుతుంది, అరే రే రే అది మూతి ఎలా తిప్పుతుంది చూడు. అట్లా మనము ఒక్కొక్క ఆపరేటర్ బిహేవియర్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఆ బిహేవియర్లోంచే మనం అర్థం చేసుకోగలుగుతాం ఏంటి అది ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు. సో దీన్ని ఎలా వాడాలి అనేది తర్వాత సంగతి. ముందు బిహేవియర్ అబ్జర్వ్ చేయగలిగితే అది ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది, రైట్? సో మనము నెక్స్ట్ టైప్ ఆఫ్ బిహేవియర్స్ని ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ ఏం మనకున్నాయి? రిలేషనల్ ఆపరేటర్స్. సో బేసిక్గా రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేర్ ఎక్స్ అని అన్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే సారీ, అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పలేదు నేను. 10 + 15 అన్నాను, 14 అన్నాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద ఎక్స్? అందరూ అన్మ్యూట్లోనే ఉన్నారు, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్స్లోకి ఏమొస్తుంది? తప్పేం లేదు నాన్న, రైట్ ఓ రాంగ్ చెప్పేసేయండి అందరూ. 24 వస్తుంది కదా. 10 + 14 ఈజ్ ఈక్వల్ టు 24 కదా. ఓకే, సో 10 + 14 ఈజ్ ఈక్వల్ టు 24. సో 24 అనేది ఎక్స్లోకి వస్తుంది, రైట్? వెరీ గుడ్, సరే, వెరీ గుడ్. ఎవరిదండి? ఓకే, ఒక్క నిమిషం. కన్సోల్లో చూస్తే 24 అని ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ రైట్ 10 + 23 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్? దీంట్లో ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? వెరీ గుడ్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఏంటా ఎర్రర్? సింటాక్స్ ఎర్రర్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్ ఇన్వాలిడ్, రైట్? సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో ఇలాగ మనమైతే అసైన్ చేయలేము. మ్యాథ్స్లో ఇది రైటే, కానీ కంప్యూటర్ సైన్స్లో మాత్రం మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ, ఓకే అమ్మా, ఇంటూ, ఓకే, మీకు తెలుసు ఆ ఇంటూ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందని. 14/3 అన్నాను అనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ? దీన్ని యాక్చువల్గా 14/3గా ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట జావా స్క్రిప్ట్. సో 14/3 ఎంత? ఓకే, ఇది ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా బిహేవియర్ ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా బిహేవియర్ ఉంటుంది. సీరియస్లీ మీరు కనుక సి లాంగ్వేజ్లో తీసుకున్నారంటే 14 ఏంటి? ఇంటీజరా. తర్వాత 3 ఏంటి? ఇంటీజరు. సో ఇంటీజర్ బై ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ డివిజన్. సో అది డివైడ్ చేసిన తర్వాత ఓన్లీ ఇంటీజర్ని మాత్రమే మనకి ఎక్స్కి రిటర్న్ చేస్తుంది. కానీ జావా స్క్రిప్ట్లో ఏం చేయాలంటే అసలు ఇంటీజర్లు, ఫ్లోట్లు అలాంటివి ఏమి ఉండవు, అన్నీ కూడా నెంబర్సే. సో నెంబర్ బై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ డివిజన్, దట్ ఈస్ అ ఫ్లోటింగ్ డివిజన్ యాక్చువల్లీ. అంటే 14/3 అనగానే డాట్స్తో సహా రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే మనకు అవుట్పుట్ 4.66666 అట్లా, రైట్? ఇలా. సపోజ్ ఇప్పుడు నేను పర్సంటైల్ అనే ఆపరేటర్ కనుక యూస్ చేశాను అనుకోండి, ఇట్ గివ్స్ యూ ద రిమైండర్. 14ని 3తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తుంది? 3 4s are 12, రిమైండర్ 2. సో 2 అనేది రిమైండర్గా వస్తుంది అనమాట. సో ఆ 2ని ఎక్స్లో స్టోర్ చేసుకుంటారు ఇక్కడ. ఆ 2ని మాత్రమే ఎక్స్లో స్టోర్ చేసుకుంటాం. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. యా, ఓకే. సో అట్లా మనము
అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ స్లాష్ పర్సంటైల్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అవసరమైనప్పుడల్లా నేను దాన్ని వాడతాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. దీని తర్వాత వీ హ్యావ్ అన్ ఆపరేటర్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్. వాట్ డూ యూ మీన్ బై రిలేషనల్ ఆపరేటర్ అంటే, యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 and 3 అని ఉంది. దీని రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. కంగారు పడకండి, ఇది HTML-లో సేవ్ చేశాను కదా, అలాగే డిఫైన్ చేస్తాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవి మొత్తానికి ఉన్న రిలేషనల్ ఆపరేటర్స్. వాట్ డస్ దీస్ రిలేషనల్ ఆపరేటర్ డూ? అసలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఏ ఆపరేటర్నైనా రెండు నెంబర్ల మధ్యలో కానీ రెండు వేరియబుల్స్ మధ్యలో కానీ పెడతాం. సో ఇప్పుడు ఈ లెస్ దాన్ అనే ఆపరేటర్ని నేను కనుక రెండు నెంబర్స్ మధ్యలో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇఫ్ ఐ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 less than 3 అని అన్నాను. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ పక్కన ఈ రిలేషన్షిప్ చెక్ చేస్తుంది. 14 3 కంటే తక్కువ కాదా అనే రిలేషన్షిప్ చెక్ చేస్తుంది. ఈ ఆపరేటర్ చెక్ చేసి ఒకవేళ కరెక్ట్ ఆ రిలేషన్షిప్లోనే ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ. అంటే 14 3 కంటే తక్కువ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, 14 3 కంటే ఎక్కువ అయితే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఈ రిలేషన్షిప్ తప్పు అయిపోయింది కదా. సో 14 ఈజ్ నాట్ లెస్ దాన్ 3 కాబట్టి ఇట్ రిటర్న్స్ false. So relational operators generally give, not generally, basically gives you a boolean value, true, false అనే బులియన్ వాల్యూ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇన్ ద కన్సోల్? ఇది పక్కన పెట్టండి, దిస్ ఈస్ ఫర్ మన కోసం, ఇది ఇక్కడ ఇది అవుట్పుట్ కాదు, దీన్నే చూడాలి. ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? రిలేషనల్ ఆపరేటర్ ఈస్ గివింగ్ అస్ ఫాల్స్ బికాస్ ఇవి రెండు ఆ రిలేషన్లో లేవు కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ అని పెట్టాను అనుకుంటా, అప్పుడు యా 14 ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దాన్ 3 కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. అలాగా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి. చెప్పండి. చట్నీ చేయరు కానీ తిను. సారీ, యా. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ అది సారీ రిలేషనల్ ఆపరేటర్. అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వరకు ఓకే. హౌ అబౌట్ దిస్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు? ఇక్కడ నేను ఇంకా చెప్పేయాల్సిందే. ఇప్పుడు చాలా పాయింట్స్ వస్తాయి. సార్ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కానీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ టైప్ కాస్టింగ్ అనేవి కూడా చేయగలుగుతాయి. సార్ దీనికి దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది, చాలా దూరం కూడా ఉంది. కానీ ఆ పాయింట్ చెప్పాలి మీకు. అంటే ఏంటి ఆ మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సరే ఇలా చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 అని అన్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34. సో console.log of type of x అని అంటే what do I get? I'll be getting number. అదే విధంగా where y is equal to 34 అనే అన్నాను, కాకపోతే నేను సింగిల్ కోట్స్లో పెట్టుకున్నాను. అప్పుడు console.log of type of y అని అంటే ఇట్ గివ్స్ మీ ఏ స్ట్రింగ్. సో ఎప్పుడైతే మీరు సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ పెడతారో దెన్ దట్ నెంబర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. సో what is y now? What is the type of y? It is a string. So మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ని స్ట్రింగ్స్ మధ్యలో కానీ నెంబర్స్ మధ్యలో కానీ పెట్టినప్పుడు అవి ఒక విచిత్రమైన స్వభావం చూపిస్తాయి. దే గివ్ యూ అ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నమాట, డిఫరెంట్ థింగ్స్ అన్నమాట.
ఒకసారి చూద్దాం ఎలా బిహేవ్ చేస్తాయి. సో అర్థమైంది కదా మీకు. సో ఇది y ఈజ్ అ స్ట్రింగ్ నౌ అండ్ x ఈజ్ హ్యావింగ్ అ ఇంటీజర్ అండ్ y ఈజ్ హ్యావింగ్ అ స్ట్రింగ్. ఇప్పుడు నేను var z is equal to x plus y అని అన్నాను అనుకోండి. అప్పుడు చెప్పండి, what do we have in the z? ఓకే, సో ఇక్కడ రకరకాల ఆన్సర్స్ రావచ్చు. ఎట్లాంటి ఆన్సర్స్ రావచ్చు అని అంటే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 34 అండ్ y ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. x ఈజ్ ఈక్వల్ టు 34 నెంబర్, y ఈజ్ ఈక్వల్ టు 34 స్ట్రింగ్. ఒక నెంబర్ని స్ట్రింగ్తో కనుక మనము అడిషన్ చేయడానికి ట్రై చేస్తే దట్ విల్ గో ఫర్ కంకాటినేషన్. ఇప్పుడు నేను console.log of z అని అన్నానంటే ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ 34. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. అదే ఇప్పుడు where w is equal to x minus y అని అన్నాను అనుకోండి. సో y అనేసరికి x minus y అనేసరికి this minus will convert the string into a number. The y will convert the string into a number and that gives me 0. Console.log of w, it's equal to 0. ఓకే, నెక్స్ట్ అదే అంటే ఇప్పుడు మైనస్ అనేది అప్లై చేసినప్పుడు y కాస్త నెంబర్గా కన్వర్ట్ అయింది. మరి అట్లాంటప్పుడు సపోజ్ నేను వేర్ k ఈజ్ ఈక్వల్ టు y మైనస్ w అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ అనేది w కదా అప్లై అవ్వాల్సింది. అప్పుడు 34 మైనస్ 34 అంటే ఏమవుతుంది? ఈ మైనస్ అనేది మీరు ఎక్కడన్నా అప్లై చేయండి, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, దిస్ మైనస్ విల్ టైప్ కాస్ట్ దట్ పర్టిక్యులర్ వాల్యూ. సో నౌ k will be getting, k is considered as 34 only. So console.log of k అని కనుక చూస్తే we will be having ఓకే, ఇక్కడ నేను w అని రాశాను కదా అందుకని y మైనస్ ఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. చూడండి అక్కడ ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకా ఈ అబ్జర్వేషన్స్ పెంచుకుంటూ పోవాలి మీరు. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అన్నప్పుడు కంకాటినేట్ అయింది, బాగుంది, అక్కడ కంకాటినేట్ అవ్వడం చాలా బాగుంది. కానీ కంకాటినేట్ అయిన తర్వాత వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద వాల్యూ ఇన్ z అని అంటే 34 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 34 అయినప్పుడు దాని టైప్ ఏంటి, దాని డేటా టైప్ ఏంటి అని ఎవరైనా ఐడెంటిఫై చేసుకోగలిగితే దట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్ట్రింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చమ్మా, నెంబర్స్ అనేవి బ్లూ కలర్లో వస్తున్నాయి, స్ట్రింగ్స్ అనేవి బ్లాక్ కలర్లో వస్తున్నాయి. ఇక్కడ చూడండి, అది మనకి పెద్ద ఇష్యూ కాదు, అది ఓన్లీ డిస్ప్లే పర్పస్లో అలా చేసినా మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అని అంటున్నాను అది. సో ఇక్కడ జెడ్లో ఉండేది ఒక స్ట్రింగ్గా ఉంటుంది. ఓకే, సో యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్స్, కంపారిజన్స్ ఆల్ రైట్. ఓకే, సో ఇలాగ టైప్ కాస్ట్ కూడా మనం చేయగలుగుతాం. దట్స్ హౌ వీ కెన్ టైప్ కాస్ట్. కానీ ఇప్పుడు ఇక్కడితో అయిపోలేదు, అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను మైనస్ టైప్ కాస్ట్ చేయగలుగుతుంది. హౌ అబౌట్ స్టార్? ఎస్, ప్లస్ ఒక్కటే మనకి యాక్చువల్గా కంకాటినేట్ చేస్తుంది, మిగతావన్నీ కూడా కన్వర్ట్ చేస్తాయి. కన్వర్ట్ చేయడం అంటే ఏంటి? దే విల్ బి టైప్ కాస్టింగ్ ద డేటా టైప్. ఓకే, సో టైప్ కాస్టింగ్ ద డేటా టైప్ అని అంటే ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ద డేటా టైప్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే వై ఇప్పుడు కేలో వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? బాగానే వచ్చింది, అక్కడ వరకు బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు చెప్పండి console.log of type of y అన్న అనుకోండి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ y?
ఇప్పుడు ఇక్కడ y అనేది నార్మల్ స్ట్రింగ్ నుంచి నెంబర్గా మారిపోయింది కాబట్టి పూర్తిగా y స్ట్రింగ్ నుంచి నెంబర్ అయిపోతుందా, లేకపోతే ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ లైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్? ఓన్లీ ఫర్ దట్ లైన్. అది పర్మనెంట్గా అది నెంబర్గా మారదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ లైన్ మాత్రమే అది నెంబర్గా మారి కన్వర్ట్ అప్లై చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనం చాలా విషయాలు ఐడెంటిఫై చేసుకోవాలి. దీని తర్వాత స్టార్కి కానీ స్లాష్కి కానీ పర్సంటైల్కి కానీ ఇదే అప్లై అవుతుంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్, సార్ మీరు ఎన్ని సిచ్యువేషన్లు కావాలంటే అన్ని సిచ్యువేషన్స్ తీసుకోండి, అండ్ ఎన్ని సినారియోస్ కావాలంటే అన్ని తీసుకోండి. నేను కొన్ని చెప్తాను చాలా అవసరమయ్యేవి, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, వేర్ y ఈజ్ ఈక్వల్ టు 34 అన్నదా, ఇంకొక పెడదాం 66. ఓకే, తర్వాత వేర్ z ఈజ్ ఈక్వల్ టు 98 అని నా దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వేర్ k ఈజ్ ఈక్వల్ టు x వన్ సెకండ్, నేను ఒక కాంబినేషన్ చూపించాలి మీకు. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా నెంబరే తీసుకోండి, ఒక్క నిమిషం చెప్తాను. k ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ z ప్లస్ y అని ఉందనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? సో ఫస్ట్ x అండ్ y యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ? 100. ఎందుకంటే ఇవి రెండు కూడా నెంబర్సే కాబట్టి ఇవి ఎడిషన్ చేసేసుకుంటాయి. తర్వాత దాన్ని వైకి మనం ఎడిషన్ చేస్తే 100 ప్లస్ 99 గివ్స్ యూ 199. సో ఇఫ్ యూ సీ దట్ అవుట్పుట్ console.log of k 199. చూసారా ఇక్కడ ఏం జరిగిందో? దిస్ ఈజ్ వాట్ YK థాట్ ఆఫ్, బట్ అల్టిమేట్లీ మనకు వచ్చిన అవుట్పుట్ ఇట్లా ఉంది. యా, దీన్ని అబ్జర్వ్ చేయాలి మనం. 34 ప్లస్ జెడ్ ఏమైంది? 34 ప్లస్ జెడ్ ఏమైంది? జెడ్లో ఉన్న వాల్యూ ఏంటి? స్ట్రింగ్. మేబీ నేను ఇంతకు ముందు పెట్టిన చూసుని ఉంటారు మీరు. 34 ప్లస్ string, so there it will be a concatenation. So 34 plus 98 అది స్ట్రింగ్ గా మారి ఆ స్ట్రింగ్ మళ్ళీ y తోటి యాడ్ అయినప్పుడు మళ్ళీ కంకాటినేషన్ జరుగుతుంది. సో ఓవరాల్ గా వచ్చే అవుట్పుట్ ఇదన్నమాట. హలో, హ్యావ్ యూ గాట్ మై పాయింట్? యా వైకే చెప్పండి. యా ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనే దానికి రీజన్ చెప్తున్నాను. ఓకే, సో మీరు ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మేబీ కొంతమంది నేనైతే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనుకుని ఇంతకు ముందు చెప్పాను, బట్ యాక్చువల్గా నేను రాసింది ఏంటి? ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ జెడ్ అని అంటే 34 ప్లస్ 98. ఇక్కడ 98 అనేది స్ట్రింగ్ కాబట్టి ఇట్ విల్ పర్ఫార్మ్ ద కంకాటినేషన్. దానితోటి నేను వైని యాడ్ చేస్తున్నా. వైలో ఉన్నది మళ్ళీ నెంబర్ అయినా దిస్ ఎక్స్ ప్లస్ జెడ్ గివ్స్ యూ స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. అట్లా ఒకసారి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ పెట్టండి సార్, ఎలా ఉంటుంది సార్ అది? అంతే కదా, అది 198 అవుతుందా సార్? అది అంతే కదా, 190.
ఇది. ఓకే. 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 100 అయిన తర్వాత మళ్ళీ 98 అపెండ్ అవుద్ది అనమాట. యా, అప్పుడు అఫ్ కోర్స్ 34 అండ్ 66 ఆర్ నెంబర్స్ కదా. నంబర్ తర్వాత మళ్ళీ 98 జస్ట్ కన్కాట్ అవుద్ది. ఓకే. కంకాట్ అవ్వడం అంటే ఎందుకు అవుతుందో చెప్పాలి మీరు. దట్ ఈస్ స్ట్రింగ్ కాబట్టి కంకాట్ ప్రాబబ్లీ అవుతుంది. స్ట్రింగ్ కాబట్టి కన్కాట్. కంకాట్. రైట్. ఇంకొక పని చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇంకొక వేరియబుల్ ఉంది సార్. నేను ఇట్లాగా పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, నాకు సరదాగా ఉంటుంది ఏదో చూపించడం అనేది. కానీ మీరు అట్లా చూడకూడదు. యూ హ్యావ్ టు అంటే మీరు చాలా డెప్త్కి వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? A means 6 plus 6 స్ట్రింగ్ 634 plus y is 634 66 634 66 98 I think. వెరీ గుడ్. సో ఇక్కడ 6 స్ట్రింగ్ ప్లస్ నెంబర్, దట్ ఈస్ ఈక్వల్ టు స్ట్రింగ్ కంకాటినేషన్. సో 634 యాజ్ ఎ స్ట్రింగ్ వస్తుంది, అక్కడ నెంబర్గా రాదు. 634 నెంబర్ ప్లస్ వై, 634 స్ట్రింగ్ ప్లస్ వై నెంబర్. సో అగైన్ స్ట్రింగ్ కంకాటినేషన్ 634 66 రైట్, ప్లస్ 98 634 66 98. సో అన్నీ కంకాటినేట్ అవుతాయి, చూసారా? అంతేగాని మధ్యలో అరే ప్లస్ ఉంది కదా, ఈ రెండు నెంబర్లు కదా, ఈ రెండు చేసుకోవచ్చు కదా అంటే మన ఇష్టం వచ్చినట్టు అక్కడ జరగదు. సో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అంటే అది లెఫ్ట్ టు రైట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, అంతే. లెఫ్ట్ టు రైట్ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అలా ఎలా చెప్పారు సార్ లెఫ్ట్ టు రైట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే? సపోజ్ ఇప్పుడు నేను జెడ్ ముందు పెట్టాను అనుకుంటా, అది కూడా చూడాలి కదా, లెఫ్ట్ టు రైట్ అవుతుందా రైట్ టు లెఫ్ట్ అవుతుందా అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి సార్. ఐ నో కొంతమంది మేబీ తొందరగా ఆన్సర్స్ చెప్పే వాళ్ళందరికీ కొద్దిగా తిక్కలాగా అనిపించవచ్చు నేను చేసే పనులన్నీ. కానీ ఇవన్నీ తెలియకపోవడం వల్ల మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. మిగతా వాళ్ళకి అంటే మామూలు పీపుల్కి, ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరికీ ఏమవుతుంది అని అంటే ఇవన్నీ వీటన్నిటి మీద టైం స్పెండ్ చేయకపోవడం వల్ల పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో కానీ ఇవన్నీ చేయండి, టైం స్పెండ్ చేయండి, తప్పేం లేదు, ఇవే నేర్చుకోవాలి. ఇవన్నీ వచ్చేస్తే తొక్కలో యాంగులర్ రియాక్ట్ ఎంత అబ్బా, దే ఆర్ ఆల్ జస్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్, నాన్ సెన్స్. ఓకే, కానీ ఫండమెంటల్స్ జావా స్క్రిప్ట్లో ఉంటే ఇప్పుడు చెప్పండి. జెడ్ 986 yes 986 34 66. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? 986 98 ప్లస్ 6 కంకాటినేషన్, దట్ ఈస్ 986 ప్లస్ 34 కంకాటినేషన్ ప్లస్ 66 కంకాటినేషన్. సో ఓవరాల్ గా కంకాటినేషనే జరుగుతుంది ఇక్కడ. ఇట్స్ హ్యాపెనింగ్ ఓన్లీ ద కంకాటినేషన్, right? So hope you understood what do I mean by concatenation and string concatenation. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు చూద్దాం అసలు స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంటే అది ఎంత తెలివైనది అనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది మీకు ఫ్లో అంతా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకోండి, అప్పుడు జరిగేది ఏంటి? నేను ఇంకొక వేరియబుల్ తీసుకోవట్లేదు, దట్స్ ఓకే. y ఈజ్ ఈక్వల్ టు ఏ అని అంటే ఏంటి పరిస్థితి? సో 34 ప్లస్ ఏ. సో ఆబ్వియస్గా అది కంకాటినేషనే జరుగుతుంది, ఎందుకంటే 34 విల్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ఎ స్ట్రింగ్ కాబట్టి అక్కడికి మారిపోయింది. అదే ఇప్పుడు నేను 34 మైనస్ ఏ అన్నాను అనుకోండి, ఇప్పుడు జరిగేది ఏంటి? అంటే ఏ కూడా కన్వర్ట్ అవ్వాలి. సో హియర్ we get something called NaN.
not a number. It is not error, guys. It is not error. It is not a number. It is not a number. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా మెయిన్. సార్ మీరందరూ వీటన్నిటిని ఎక్కడ వాడతారని అంటే టెస్ట్ కేసెస్ రాసుకోవాల్సి వస్తుంది. మీరు కొన్ని రోజుల తర్వాత యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు ఇవన్నీ వాడాల్సిందే. నాట్ ఎ నెంబర్ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, నల్ ఎప్పుడు వస్తుంది, అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు వైలో ఏమి ఇవ్వలేదు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రతిదానికి ఎర్రర్ అనేది అవుట్పుట్ కాదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక నెంబర్ని నేను ఒక అన్డిఫైన్డ్ తోటి కనుక యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఎస్, సో ద ఆన్సర్ ఈస్ నాట్ ఎ నెంబర్. 34 with undefined is equal to not a number. మనం అలాగా ఐడెంటిఫై చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 34 మైనస్ వై అన్నది అనుకో, దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ నెంబర్. ఓకే, అట్లా. సో ఒక నెంబర్ తోటి అన్డిఫైన్డ్ ఏ ఆపరేషన్ చేసినా సరే ఇట్ గివ్స్ యూ ఎ నాట్ ఎ నెంబర్. నెక్స్ట్, అదే వైలో నల్ ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? యా, నల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ 0 అండ్ ఇట్ ఈస్ గివింగ్ మీ ఫాల్స్. ఐ మీన్ 34 మైనస్ 0. ఇప్పుడు కావాలనుకుంటే మీరు y మైనస్ ఎక్స్ అని ఇవ్వండి. ఇట్ విల్ బి మైనస్ 34. అంటే యాక్చువల్గా వైలో ఉన్న వాల్యూని ఎలాగ కన్వర్ట్ చేసింది? మైనస్ కానీ ప్లస్ కానీ టైప్ క్యాస్ట్ ఎలా చేసింది? 0గా కన్వర్ట్ చేసింది. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి చూడండి, మనం అవన్నీ చూస్తే అబ్జర్వ్ అవుతుంది ఇదంతా. రైట్, ఇవి తర్వాత నల్. ఇప్పుడు దీంట్లో నల్ బదులు ఇంకొకటి నల్ విత్ స్ట్రింగ్ ఏమవుతుంది? నల్ విత్ స్ట్రింగ్, వాట్ డు వి హ్యావ్? So చూద్దాం. చూద్దాం. So it is saying that not a number. So whenever there is a minus, it will be converted into, it tries to convert it into a number. Suppose అదే ప్లస్ వాడినప్పుడు మైనస్ కానీ ఇంటూ కానీ ఎప్పుడు ఏం చేసినా it tries to convert it the string into a number which is not a number. అది నెంబర్ కాదు, ఈవెన్ నాట్ ఈవెన్ నెంబర్ స్ట్రింగ్. కాబట్టి నెంబర్ స్ట్రింగ్ ఏంటి సార్ అని అంటే, ఒక స్ట్రింగ్లో కేవలం నెంబర్స్ ఉంటే వాటిని నెంబర్ స్ట్రింగ్ అని అంటాం. ఇది నా టర్మినాలజీ. ఓకే, నేను ఎక్కడో చూడలేదు కానీ నేను అలా అర్థం చేసుకున్నాను. సో ఒక స్ట్రింగ్లో కేవలం నెంబర్సే ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ నంబర్ స్ట్రింగ్. ఓకే, అక్కడ ఆపేసేయండి. ఇప్పుడు మైనస్ అనేది టైప్ క్యాస్ట్ చేయగలిగే ఆపరేటర్స్ టైప్ క్యాస్ట్ చేస్తాయి, టైప్ క్యాస్ట్ చేయడానికి. కానీ దాంట్లో వాల్యూ టైప్ క్యాస్ట్ చేయగలిగేది కాదు కాబట్టి ఇంకా చేయకుండా పక్కకు పెట్టేస్తుంది. ఇప్పుడు y ప్లస్ ఎక్స్ అని అన్నాను అనుకోండి, అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్? యా, ఓకే, స్ట్రింగ్ టైప్ అడగలా, నేను అవుట్పుట్ అడిగా. ఓకే, సో దట్ ఆన్సర్ ఈస్ నల్ యాపిల్. ఓకే, సో null will be converted, so that null will be converted as a string and that will be concatenated. Null will be converted into a string and that will be concatenated. Null apple. ఓకే, సో అది తర్వాత అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? మైనస్ ఉన్నప్పుడు you just conclude it is not a number, it's over. So minus arithmetic operators lo plus tappa migitavannni they're all going to try to convert the number the string into a number or boolean into a number or
null into a number. కానీ అది కన్వర్ట్ కానప్పుడు ఆబ్వియస్గా ఇట్ విల్ సే నాట్ ఎ నెంబర్. అది ఒక క్లియారిటీ ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, సపోజ్ y ప్లస్ ఎక్స్ అన్న, అంటే ప్లస్ చేసినప్పుడు ఇట్ ట్రైస్ టు కన్కాటినేట్. ఇఫ్ బోత్ ఆర్ నాట్ నెంబర్స్ దెన్ దే విల్ బి కన్కాటినేటెడ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు కన్కాటినేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, యాప్ undefined plus apple, so then that gives you undefined apple, null apple లాగానే undefined apple. సో హోప్ యూ లైక్ ఇట్. అంటే దీని బిహేవియర్ అబ్జర్వ్ చేస్తున్నాం మనం. సార్ ఇది ఒక బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం. అందరికీ స్పైడర్ మూవీలో మహేష్ బాబు లాగా ఇట్లా సీరియస్గా ఆలోచించి ఇది చేయాలని ఉంటుంది. మనము ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటే అట్లా చేద్దాం. మనం కంప్యూటర్ సైన్స్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు ఏది బిహేవ్ చేస్తుంది, వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ బిహేవియర్ ఆఫ్ అ పర్టిక్యులర్ కోడ్, అంతే. అంతకుమించి మనం ఏం చేయట్లేదు. ట్రైనింగ్లో మనం చేసేది బిహేవియర్ని అబ్జర్వ్ చేయడమే, అంతే. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది మనం చేస్తాం నెక్స్ట్ యూస్ కేసెస్ని డెవలప్ చేసేటప్పుడు. ఇప్పుడైతే బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నాం. హోప్ యూ అండర్స్టూడ్ ద బిహేవియర్ ఆఫ్ ఇట్. ఓకే, సో నేను చెప్పాలనుకున్న అంటే చెప్పాలనుకున్న కాంబినేషన్స్ అన్ని చెప్పాను. ఎనీ డౌట్స్ గైస్? యా, సూర్య, రాజేష్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక తమాషా ఇష్యూస్ చూద్దాం. ఎట్లా ఉంటాయి అంటే, రిలేషనల్ ఆపరేటర్స్ మధ్యలో ఎలా పనిచేస్తాయి, అర్థమెటిక్ ఆపరేటర్స్ మధ్యలోనే ఇంత తమాషా జరిగితే రిలేషనల్ ఆపరేటర్స్ పరిస్థితి ఏంటి? డూ దే కన్వర్ట్? డూ దే టైప్ కాస్ట్? అసలు టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుందా? యా, సో చూద్దాం ఒకసారి అసలు ఏం జరుగుతుంది, టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుందా జరగదా. రెడీ? సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు నెంబర్ స్ట్రింగ్స్ తోటి స్టార్ట్ చేద్దాం. వేర్ y ఈజ్ ఈక్వల్ టు 4 లేకపోతే 1 అని పెడతాను. చెప్తాను దాంట్లో కూడా చాలా మెలికలు ఉన్నాయి. console.log of x less than y. x is 23 and y is 1. I say x is less than 23, x is less than y. సో ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ మధ్యలో జరుగుతున్న యుద్ధం. కమాన్. సో ద అవుట్పుట్ ఈస్ ఫాల్స్. 23 actually got converted into a number. No, 23 yeah gets converted into a number and then it will be compared with 1. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర వైవ్లో 9 ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? దెన్ ఆల్సో ఐ గాట్ ఫాల్స్. హలో. సో ఈ పర్టిక్యులర్ వాల్యూ అనేది, ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ అనేది నెంబర్గా మారుతుంది, ఆబ్వియస్గా నెంబర్గా మారుతుంది. ఇట్ హ్యాస్ టు గెట్ కన్వర్టెడ్. రెడీ? హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, 2 స్ట్రింగ్ నెంబర్స్, లైక్ ఒకటి 23 ఇంకొకటి 23 ఇంకొకటి 9. స్ట్రింగ్ కాకపోతే అది. ఇప్పుడు కనుక ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ 9 అవుతుంది. వై ఇట్ ఈస్ షోయింగ్ ద ట్రూ? యా, రాజేష్ చెప్పండి. వై ఇట్ ఈస్ షోయింగ్ ద ట్రూత్? ట్రూ కరెక్టే. ఎందుకు ట్రూ అని చూపిస్తుంది? దీని బిహేవియర్ ఏంటి? అసలు స్ట్రింగ్స్ మధ్యలో కూడా కంపేర్ చేయొచ్చా? 29 ఈజ్ గ్రేటర్ దాన్ 9 నాన్న, కరెక్టే. కానీ అక్కడ నేను రాసిన రిలేషనల్ ఆపరేటర్ 23 ఈజ్ లెస్ దెన్ 9 అని నేను ఆపరేటర్ పెట్టాను. సో దట్ షుడ్ గివ్ మీ ఫాల్స్ కదా. అవును, లెస్ దాన్ కన్వర్టింగ్ అ నెంబర్, నో డౌట్ ఇన్ ఇట్.
Very good, Rajesh. It is comparing the strings. So it will compare number by number. It will compare the number by number, digit by digit. So 2 will be compared with 9, which is a 2 is less than 9. కాబట్టే అది అక్కడ ట్రూ రిటర్న్ చేసేసింది. ఒక డిజిట్ బై డిజిట్ కంపేర్ అవుతుంది. సో ఫస్ట్ డిజిట్లో మనకి ఎప్పుడైతే ఈక్వల్ అని వచ్చిందో అప్పుడు సెకండ్ డిజిట్కి వెళ్తుంది తప్ప ఒకసారి ఫస్ట్ డిజిట్లోనే గ్రేటర్ అని వచ్చింది అని అంటే మిగతాది ఏది ఉన్నా సరే కంపేర్ అవ్వదు. అదొక్క డిజిటే కంపేర్ అవుతుంది. అంటే ఒక డిజిట్ ప్రతి డిజిట్లో ఈక్వల్ వస్తే నెక్స్ట్ డిజిట్ కూడా వెళ్ళి కంపేర్ చేస్తుంది. బట్ ఎస్, ఫస్ట్ డిజిట్లోనే మనకి గ్రేటర్ లెస్ అని తెలిసిపోయింది కాబట్టి ఇట్ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ టు గో ద నెక్స్ట్ డిజిట్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఒక స్ట్రింగ్ నెంబర్ని ఇంకొక స్ట్రింగ్ నెంబర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇది. కానీ మరి అదే నేను 9ని స్ట్రింగ్గా కాకుండా నెంబర్గా తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ టైప్ క్యాస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ఉన్నప్పుడు టైప్ క్యాస్ట్ జరగలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. టైప్ క్యాస్ట్ ఎప్పుడు జరుగుతుంది, టైప్ క్యాస్ట్ ఎప్పుడు జరగట్లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. సో రెండు స్ట్రింగ్స్ ఉన్నప్పుడు టైప్ క్యాస్టింగ్ జరగదు. రెండు స్ట్రింగ్స్ ఉన్నప్పుడు స్ట్రింగ్ కంపారిజనే జరుగుతుంది. ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా స్ట్రింగ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్ అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ కంపేరింగ్. అంతేగాని నెంబర్ని స్ట్రింగ్గా మార్చలే. హలో, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. స్ట్రింగ్ నెంబర్గా మారింది కానీ నెంబర్ స్ట్రింగ్గా మారలేదు. సో అట్లా వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద కంపారిజన్ బిట్వీన్ టూ స్ట్రింగ్స్. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఏలో యాపిల్ ఉంది, బిలో బ్యాట్ ఉంది. అప్పుడు ఇఫ్ ఐ సే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని అంటే ఏం జరుగుతుంది? ఏ అండ్ బి విల్ బి కంపేర్డ్. ఏ ముందు వస్తుంది, ఏ ఆస్కీ వాల్యూ వచ్చేసి 97, బి ఆస్కీ వాల్యూ వచ్చేసి 98. సో 97 అండ్ 98 అంటే ఓకే, ఈ సీక్వెన్స్ లో చూసుకున్న ఏ ఈజ్ లెస్ దాన్ బి అని కాబట్టి ఇది ట్రూ అనే రిటర్న్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ట్రూ. అదే ఇప్పుడు నేను యాపిల్ బదులు యాంట్ అన్నాను అనుకోండి, అప్పుడు కూడా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎంఎన్ఓపి, సారీ నో ఎన్ ఈజ్ లెస్ దాన్ పి. కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ అని ఫీల్ అవుతున్నాను, తీసుకుని ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తాను. సో కంపారిజన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ బిట్వీన్ టూ strings. I repeat, comparison is also possible in between two strings. Okay, suppose x లో యాపిల్ ఉంది, y లో కూడా యాపిలే ఉంది. ఆ రెండింటికి మధ్యలో నేను డబుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ సేస్ ట్రూ. ఏ అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ సేమ్. అదే ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు కూడా ట్రూ అనే ఉంటుంది. ఎందుకు? మరి అప్పుడు డబుల్ ఈక్వల్టీకి ట్రిపుల్ ఈక్వల్టీకి తేడా ఏంటి అని అంటే, నవ్ యూ అండర్స్టాండ్. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 అండ్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34, వై ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ 34. సపోజ్ నేను ఎందాకే చెప్పినట్టుగా కన్వర్షన్ జరుగుతుందని చెప్పాను, కానీ అది డబుల్ ఈక్వల్టీకి ట్రిపుల్ ఈక్వల్టీకి ఏం జరుగుతుందో చెప్పలేదు నేను. సో డబుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఆ రెండింటిని కంపేర్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసి కంపేర్ చేయడం అని అంటే స్ట్రింగ్ 34 వై కాస్త నెంబర్ 34గా మారి ఆ రెండింటి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ 34 అండ్ 34 ఆర్ ఈక్వల్? సో ఇట్ గివ్స్ యూ ద రిజల్ట్ యాజ్ 34. అదే నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, అప్పుడు ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అని ఎవరైనా అడిగితే అందరు ఏం చెప్తారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లాగ్స్ ఏం రాస్తాయంటే ఎక్స్ అండ్ వై ఆర్ కంపేర్డ్ ఇంక్లూడింగ్ దేర్ డేటా టైప్ అని అంటది. కానీ నేను అలా చెప్పను. నేను ఇంకొక వేరే విధంగా చెప్తాను. ఏమంటానంటే అక్కడ టైప్ కాస్టింగ్ జరగట్లేదు అని అంటాను. నేను డేటా టైప్గా మారడం కాదు, అక్కడ టైప్ కాస్టింగ్ జరగట్లేదు. వై అనేది
నెంబర్గా మారట్లేదు అని అంట. నేను టైప్ కూడా చెక్ అవ్వడం పక్కన పెడితే అసలు ఎలాగ కుదురుతుంది, అసలు టైప్ కూడా చెక్ అవుతుంది, టైప్ చెక్ అవ్వదు అనే కాన్సెప్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి అట్లా ఏదో రాశారు. కానీ అసలు యాక్చువల్గా జరిగేది ఏంటి అని అంటే, యాక్చువల్గా జరిగేది నంబర్ స్ట్రింగ్గా మారడం, స్ట్రింగ్ నెంబర్గా మారడం అనేది == ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప == ఉన్నప్పుడు జరగదు. అలా జరగకపోవడం వల్ల ఏం జరిగింది అక్కడ, ఇవి రెండు ఈక్వల్గా లేవు. దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, దిస్ ఈజ్ అ నంబర్ అండ్ దిస్ ఈజ్ అ స్ట్రింగ్. సో దీని ASCII వాల్యూ వేరు, దీని ASCII వాల్యూ వేరు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఇంటర్నల్స్. ఓకే, బట్ దిస్ == gives you a very good comparison without typecasting and without with checking with type అన్నమాట. టైపింగ్ కూడా చెక్ చేసుకునే మీరు అలాగే అర్థం చేసుకుంటారంటే నో ప్రాబ్లం. ఎందుకనంటే దానివల్ల పెద్ద పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి, కంపారిజన్ జరుగుతుందా లేదా అనేది కావాలి, రైట్? అల్టిమేట్లీ. కాకపోతే దాని వెనకాల ఉన్న రీజన్ అయితే అది. హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ హియర్. హలో గైస్, యా, వెరీ గుడ్. నెక్స్ట్, సో this is how we can understand the relational operators including == ready? Next, and when it is string and all, that is how we can maintain. Sir, suppose నాకు ఇంకొక పాయింట్ కూడా కావాలి. నాకు ఈ 34 స్ట్రింగ్ ఉంది కదా, అది శాశ్వతంగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. is it possible to convert that string to a number అని అంటే yes. జావా స్క్రిప్ట్లో ఒక పాసిబిలిటీ ఉంది. దట్ పాసిబిలిటీ ఈజ్ పార్స్ ఇంట్ అని ఒక పాసిబిలిటీ ఉంది, వేర్ z ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ y అని అన్నాను అనుకోండి. వైలో ఉన్న వాల్యూ ఇంటీజర్గా మారి జెడ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ console.log of type of x అన్నాను, సారీ టైప్ ఆఫ్ y అన్నాం అనుకోండి, ఇట్ సేస్ ఇట్ ఈస్ ఎ ట్రూ, సారీ స్ట్రింగ్. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ z అని తీసుకుంటే ఇట్ సేస్ ఎ నంబర్. సో ఇక్కడ నంబర్గా మారిపోయింది. సో పార్స్ ఇంట్ అనే ఫంక్షన్ ఒక నెంబర్, ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్గా మార్చేస్తుంది. ఓన్లీ టెంపరీగా కాదు, పర్మనెంట్గా. అంటే సి ఇది వైని మార్చట్లే గైస్, వైని మార్చట్లే, ఓన్లీ అది రిటర్న్ చేసినప్పుడు అది జెడ్గా ఇంటిజర్గా మారి జెడ్లో స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ ఇదే పనిని +y అని అంటే ఏమన్నా ఫీల్ అవుతుందా? కాకపోతే ఇక్కడ ఇది ఏం జరుగుతుంది, +y అని అన్నాను నేను, అప్పుడు ఏం జరిగింది? సో +y అంటే ప్లస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ టైప్ కాస్టర్. ఇక్కడ ఏమి ఎవరిని ఎవరు ఎడిషన్ చేయట్లే, ఎవరిని ఎవరు సబ్స్ట్రాక్ట్ చేయట్లే. ఇది కొంచెం చూడండి, +y ఈజ్ యూజ్డ్, ప్లస్ అనేది యూజ్ చేసి కూడా మనము ఒక స్ట్రింగ్ని నెంబర్గా మార్చొచ్చు, స్ట్రింగ్ని నెంబర్గా మార్చొచ్చు. అయితే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట. చాలామంది బై మిస్టేక్ ఎట్లా రాస్తారు అని అంటే z += y అని అంటారు. ఇది చాలా డేంజర్. ఇది z += y అని అనడం చాలా చాలా కాంప్లికేటెడ్ అనమాట. వద్దు, అది అలా చేయకండి. అలా చేస్తే ఇట్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. రెడీ? సో ఇట్లా వీ కెన్ ఏబుల్ టు టైప్ కాస్ట్ ద డేటా. హలో, అర్థమైందా? ఈ ప్లస్ ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది, యూనరీ ప్లస్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. చాలా రేర్గా ఐడెంటిఫై అవుతుంది, బట్ బెటర్ టు యూజ్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, రైట్, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టైప్ కాస్టింగ్.
రైట్. నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను మీకు ఏంటంటే యూ కెన్ టేక్ ద వాల్యూ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ ఆల్సో. కానీ ఆ ఇన్పుట్ టైప్ ఎట్లా ఉంటుందంటే స్ట్రింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ var x ఈజ్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని అన్నాను. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే నేను ఒక నెంబర్ ఎంటర్ చేయొచ్చు, కానీ ఆ ఎంటర్ చేసిన నెంబర్ ఎక్స్లోకి స్ట్రింగ్గా స్టోర్ అవుతుందా, స్టోర్ అవుతుందా లేకపోతే నెంబర్గా స్టోర్ అవుతుందా అంటే స్ట్రింగ్గానే స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రాంప్ట్ నుంచి ఇన్పుట్ తీసుకున్నారు అని అంటే దట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ స్ట్రింగ్. చూడండి ఇప్పుడు. సో ఎక్స్లో స్ట్రింగ్ ఉంది అండ్ ద వాల్యూ ఈజ్ 98. సో మరి దీన్ని ఎలాగ కన్వర్ట్ చేసుకోవాలి సార్ అని అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ బై యూజింగ్ పార్సింగ్. సో x is now a number with the value 98. సో ఇవి మనం యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ అన్నమాట. లేదు నేను డైరెక్ట్గా ప్లస్ ఇక్కడ పెడతాను అని అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే, ఇట్స్ ఆల్సో కన్సిడర్డ్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. లేదు నాకు పార్సెంట్ వద్దు అని అనిపిస్తే యూ జస్ట్ గో విత్ దిస్, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇట్లాంటి 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి, పార్సెంట్ లాంటి ఫంక్షన్సే. ఓకే సరే, అది పక్కన పెట్టేది సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు చెప్తాను. హోప్ యూ అండర్స్టూడ్ గైస్. దిస్ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ డేటా టైప్స్ అర్థమైందా మీకు? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మనం మంచి విషయాలు తెలుసుకున్నాం, చాలా డెప్త్గా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించాల్సింది లాజికల్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ దేర్ ఎనీవేస్. దానికంటే ముందు లాజికల్ ఆపరేటర్స్ గురించి నేను ఒక మాట చెప్పేస్తాను. ఏంటి అని అంటే అండ్ గేట్, ఆర్ గేట్ అని గుర్తుంది కదా, వన్ ట్రూ అండ్ ఫాల్స్ ఆ పర్టికులర్ టేబుల్ లాగా మనము 2 స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే 2 కండిషనల్ స్టేట్మెంట్స్ని. ఇప్పుడు మీరు ఇక్కడ var x is equal to 10 less than 4 అని అన్నారు అనుకోండి. వాట్ ఈస్ దిస్? ఒక్క నిమిషం అండి. ఓకే చలో. సో ఇక్కడ మీకు కనపడదు కానీ దీన్ని మీరు ఒక స్టేట్మెంట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ అ కండిషనల్ స్టేట్మెంట్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని, అంటే 2 కండిషనల్ స్టేట్మెంట్స్ మధ్యలో మనం ఒక ఆపరేటర్ని కూడా పెట్టవచ్చు, లైక్ లాజికల్ ఆపరేటర్, లైక్ అండ్. ఓకే, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని. where x is equal to 10 greater than y, then less than 4 and 23 greater than 5. ఏం జరుగుతుంది ఇక్కడ? సో this is giving you 10 less than 4 gives you false and true.
gives you false. Okay, kabatti if you see what is there in the x, console.log of x gives you false. అయితే ఇక్కడ ఒక సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, అండ్ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఆ లాజికల్ ఆపరేషన్స్ అయితే మీకు ఇంతకుముందు తెలుసు, తెలియకపోతే ఒకసారి చూడండి. లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ గేట్ అని చెప్పేసి ఒకసారి చూడండి. దట్ ఈస్ ఓకే. బట్ దానికంటే ఎక్కువ ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పాలి. ఏంటంటే అది సార్ అండ్ అనే ఆపరేటర్ని ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత మిగతావేవి కూడా అంటే ఒకసారి కనుక ఫాల్స్ వస్తే మిగతా లైన్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఆర్ యూ జోకింగ్? యా, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఒక స్టార్టింగ్లో ఒకసారి ఫాల్స్ వచ్చేసిన తర్వాత మీకు తర్వాత ట్రూలు ఎన్ని ఉన్నా సరే, లేకపోతే ట్రూ ఉన్నా సరే, దట్ విల్ బీ ఫాల్స్. కాబట్టి కంపైలర్ డోంట్ ఈవెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఈ పర్టిక్యులర్ థింగ్ చాలా చాలా అవసరం అన్నమాట. మనము ఇఫ్ ఎల్స్ రాయకుండా ఒక చైన్ ఆఫ్ ఇది జరిగినప్పుడు ఇది జరగాలి, ఇది జరిగినప్పుడు ఇది జరగాలి, ఇది జరిగినప్పుడు ఇది జరగాలి అని చైన్ ఆఫ్ థింగ్స్ రాసుకునేటప్పుడు డబుల్ యాంపర్సెంట్ అంటే ఈ యాంపర్సెంట్ ని యూజ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది కోడింగ్ లో. ఓకే, సో మీరు ఎప్పుడైనా కోడింగ్ బెటర్ కోడింగ్ చూసుకుంటున్నప్పుడు ఈ విధంగా రాస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. అంటే చాలా చాలా సందర్భాలు అన్నాడు, నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాను దీన్ని. రియాక్ట్ హుక్ ఫార్మ్స్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్న ప్రాసెస్లు అన్నమాట ఇవి. సో ఇక్కడ చూడండి, ఎర్రర్ డాట్ నేమ్ అండ్ సో ఒకవేళ ఇది లేదనుకో, ఇది ఎలాగో ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు ఇది. నాకు యాక్చువల్గా దీనికోసం నేను ఇంతకుముందు చాలా ఇఫ్లు ఎల్స్లు చాలా రాయాల్సి వచ్చేది నాకు. కానీ నేను కూడా అసలు ఈ ఫీచర్ నాకు తెలిసి కూడా నేను దీన్ని అప్లై చేయలేదు చాలా రోజులు. హలో, ఓకే. సో ఇలాగ అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఈ రియాక్ట్ హుక్ ఫార్మ్స్ నేను నేర్పించినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను దీని యూసేజ్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది. కానీ చెప్తున్న పాయింట్ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వాటిలో ఫస్ట్ ఒక చోట కనుక మనకి ఫాల్స్ వస్తే మిగతావన్నీ ఎగ్జిక్యూట్ కూడా అవ్వవు. దట్స్ హౌ దట్ విల్ బి ట్రీటింగ్. ఇది చాలా మెయిన్ అనమాట. ఓకే, రైట్. అట్లాగే ఆర్ వచ్చినప్పుడు ఒక్కసారి కనుక ట్రూ వచ్చింది అనుకోండి, ట్రూ వచ్చేదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ యూ గాట్ ద ట్రూత్, దెన్ అగైన్ మిగతావన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రూ విత్ ఎనీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ కాబట్టి, ఎస్పెషల్లీ ఆర్ ఆపరేషన్స్ యూజ్ చేసినారు. సో ఈ విషయం మీరు కొద్దిగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ వచ్చేసరికి దట్ ఈస్ అ టెర్నరీ ఆపరేటర్. వాట్ యూ మీన్ బై టెర్నరీ ఆపరేటర్? ఇప్పుడు where x is equal to, where z is equal to 10 greater than 3 question mark Praveen colon Srikanth. So yeah, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కండిషన్, ఈ పర్టికులర్ కండిషనల్ స్టేట్మెంట్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే ప్రవీణ్ విల్ బి స్టోర్డ్ ఇన్ జెడ్, అంటే ఈ వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ కాబట్టి ప్రవీణ్ విల్ కమ్. అదే ఇప్పుడు కండిషన్ కనుక ఫాల్స్ అయితే శ్రీకాంత్ విల్ కమ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద జెడ్. సో ఇలాగ మనము ఒక కండిషనల్ ఆపరేటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో
Guys, I have a meeting right now. Okay, so I had to conclude it for today. So we will meet tomorrow with నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్స్. అయితే నేను ఒక పని చేస్తాను, మీకు ఒక లింక్ ఇస్తాను, ఈ లోపల మీరు అది చూడండి. నేను బ్రాడ్కాస్ట్ చేపిస్తాను, మీకు ఒక లింక్ బ్రాడ్కాస్ట్ చేపిస్తాను ఇఫ్ ఎల్స్ గురించి. మీరు ఒకసారి చూసినట్లయితే బాగుంటుంది. ఓకే నాన్న? ఎనీవేస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow. Okay, bye bye. Don't mind, I have a meeting today. I'll get back to you tomorrow. Bye bye.